జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2025 సంవత్సరం జూన్ మాసం కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. కుంభరాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయం. ఓవైపు తీక్షణంగా ద్వితీయ స్థానమైనటువంటి వాక్స్థానం ధనస్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఉన్నప్పటికీ యోగదాయకమైన సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి భాగ్యమాసంగా మనం చెప్పచ్చు. విజయ అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఎంతో కాలంగా జీవన గమనంలో మాసాలు సంవత్సరాలు మారిపోతున్న ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలనటువంటి జీతం, చాలనటువంటి ఆదాయ మార్గాలు ఉన్నటువంటి మీకు ఆదాయ మార్గాలు పెరగటమే కాదు, మీ కుటుంబంలో వేరొక వ్యక్తి యొక్క సంపాదన వల్ల ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి స్థితిగతులకు వెళ్ళగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు కూడా బాగుండేటువంటి అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామితో అనేక విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవటం, అపోహలు, అపార్థాలు, అపనిందలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి పరిశ్రమ చేస్తూ, తీవ్రమైనటువంటి ప్రయాణాలు చేస్తూ, విరామం విశ్రాంతి లేకుండా ఆదాయ వనరుల కోసం పరితపించేటువంటి మీకు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వీటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఋతువుల్లో మార్పు అవ్వచ్చు, వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు అవ్వచ్చు, రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వల్ల అనుకూలవంతమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి గత కొన్ని మాసాలు లేదా సంవత్సరాలుగా పడుతున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయి యోగదాయకమయ్యేటువంటి అవకాశం కొనసాగుతోంది. ఆదాయ వనరులు పెంచుకోవడంతో పాటు కొత్త వృత్తి, కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం లేదా మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన స్థితిగతుల్లోనే కొత్తదనం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి. ఆర్థికంగా బాగుంటుంది, యోగదాయకమవుతుంది. సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. దైనందిన జీవితంలో కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కెరియర్కి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పచ్చు. దూర ప్రాంత బదిలీలు అవ్వచ్చు, అత్యున్నతమైనటువంటి పదోన్నతిని సాధించడం అవ్వచ్చు, పోటీ పరీక్షలు రాయటానికి అవ్వచ్చు, జీవితంలో కొత్త వృత్తి, వ్యాపారాన్ని ఎంచుకోవడానికి కూడా అవ్వచ్చు. ఏది చేసినా అనుకూలవంతమైనటువంటి విజయ అవకాశాలు వచ్చేటువంటి భాగ్యమాసంగా ఈ మాసాన్ని మనం చెప్తున్నాం. కాబట్టి మీ దైనందిన జీవితంలో ఏదైనా వేగవంతమైనటువంటి నిర్ణయం ద్వారా మీ ఆర్థికపరమైనటువంటి అంశాలని సానుకూలంగా మార్చుకోవటానికి
ఇది అనుకూలవంతమైనటువంటి సమయం. కొన్ని సందర్భాల్లో మన పనులు మనం చేసుకుంటూ విజయపథంలో మనం ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో సమయం లేకో లేదా ప్రత్యేకమైన కారణాల వల్ల మనకు సంబంధించిన కొంతమంది కుటుంబ సభ్యులు మిత్రులతో సంభాషించేటువంటి సమయం మనకు ఉండదు. ఏదో కారణంగా మనం బిజీ అయిపోతూ ఉంటాం. ఈ సందర్భంగా కొంతమంది వ్యక్తులు, కొంతమంది మిత్రులు వాళ్లకు మీరు సమయాన్ని ఇవ్వట్లేదని, ఏదో కారణంగా దూరం పెడుతున్నారని మీ మీద లేనిపోని ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అందుకని కొంతమంది వ్యక్తులు, ముఖ్యమైనటువంటి వాళ్ళు, మిత్రులు అనుకున్నటువంటి వాళ్ళు, సహచరులు అనుకున్నటువంటి వాళ్ళ కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించటం వల్ల వాళ్ళ అసంతృప్తి మన మీద ఉండదు. మన అవకాశాలని వాళ్ళు సజీవంగా ఉంచుతారు. లేకపోతే వాళ్ళ మాటల చేత, చేష్టల చేత మీకు వచ్చినటువంటి అవకాశాలని కృత్రిమమైనటువంటి అవరోధాలు సృష్టించి మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూచన చేయడం జరుగుతుంది. రాజకీయ నాయకులకి సానుకూలవంతమైనటువంటి సమయం, పదవులు పొందడానికి అనుకూలవంతమైనటువంటి యోగాలు ఉన్నాయి. ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి. ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించినట్టయితే విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి మార్పును పొందేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు కలిసి వస్తాయి. మంచి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా శనివారం పూట విశేషించి విష్ణుమూర్తి స్వరూపమైన దేవదేవుణ్ణి ఆరాధన చేసిన ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి విశేషించిన తులసీ దళాలతో కట్టిన తులసిమాలను స్వామివారికి సమర్పించి, ప్రత్యేకించి స్వామివారి యొక్క ప్రీత్యర్థం ఇంటి ప్రాంగణంలో పాల పొంగలిని నివేదన పెట్టిన, ప్రతి శనివారం నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటున్న, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తున్న సర్వారిష్టాలు తొలగిపోతాయి. మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఎక్కువగా లభించేటువంటి అవకాశం ఉంది. మాసాలు, సంవత్సరాలు మారుతున్నా అనుకూలవంతమైనటువంటి సమయం రావట్లేదన్న ఆందోళనలో ఉన్నటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల అంతా మంచి జరిగే అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.